ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాను. ఈ దినము ఒక అంశమును మనము ధ్యానించుకుందాం. అదేమనగా మనము పరిశుద్ధాత్మ చేత లేదా అపవిత్రాత్మ చేత నడిపించబడుతున్నామా అని మనలను మనము పరిశీలించుకోవడం ఎలా? హౌ డు వి ఎగ్జామిన్ ourselves whether we are being led by Holy Spirit or evil spirit? మనం ఏ ఒక్క ఆత్మ చేత నడిపించబడుతున్నామన్నది మన అనుదిన జీవితములో పరిశీలన చేయడము చాలా ముఖ్యంగా ఉందండి. ఎందుకు అనగా పరిశుద్ధాత్మ అన్నది దేవుని యొక్క ఆత్మగా ఉంది, దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. అయితే అపవిత్రాత్మ అన్నది అపవాదికి సంబంధించినటువంటి ఆత్మగా ఉన్నదండి. కాబట్టి మనము ఏ ఒక్క ఆత్మ చేత నడిపించబడుతున్నామో తెలిసిన వెంటనే మనం ఒక క్లారిటీకి రావచ్చండి. మన ఆత్మీయ జీవితము ఏ ఆత్మను అనుసరించి వెళ్తా ఉందన్నది తేటపడిపోతుంది. కాబట్టి ఆ ఒక్క విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. బట్ ఒకటైతే వాస్తవం అండి, మనం అందరము కూడా పరిశుద్ధాత్మ చేతనే అలనాడు ఒక సమయమందు పిలువబడ్డాము. పరిశుద్ధాత్మ అన్నది మనలో లేకపోవడానికి దేవుడు కారకుడు అవడు. పరిశుద్ధాత్మ అన్నది దేవుడు ఆ రోజుల్లో అపోస్తలులకు ఇచ్చిన తరువాత దేవుడు ఎప్పుడైతే ఒక అన్యుడుగా ఉన్నటువంటి మనలను క్రీస్తులోనికి నడిపిస్తున్నాడో వితిన్ సెకండ్లో దేవుడు మనకి ఏమిస్తున్నాడో తన యొక్క పరిశుద్ధాత్మను మనలో ఇస్తున్నటువంటి కార్యం మనకు తెలుసండి. బట్ ప్రస్తుతం మనలో పరిశుద్ధాత్మ ఒకవేళ లేదనుకున్నాం అనుకోండి, అది దేవుని యొక్క ప్రమేయం కాదు. అది మన యొక్క పాపమును బట్టియో దేవుని చిత్తమునకు విరోధంగా జీవించడం బట్టియో, అది సాతాను మూలంగా కావచ్చు, మన శరీరం మూలంగా కావచ్చు, పరిశుద్ధాత్మ అన్నది మనలో ఉండకుండా పోతుంది. బట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పరిశుద్ధాత్మని దేవుడు మనలను పిలిచినప్పుడే మనకి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడండి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. చాలండి. సో ఒకరోజు మనం ఏం చేసాము, యేసుక్రీస్తే మన రక్షకుడు, ఆయనే దేవుని యొక్క కుమారుడు అని మనము ఒకానొక కాలంలో మనం యాక్సెప్ట్ చేసాం. చూడండి, యేసుక్రీస్తుని. అది ఏ విధంగా సాధ్యమైందంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే ఒకరోజు మనం అంగీకరించాము. ఈరోజు మీరుగైనా నేనైనా కానీ యేసుక్రీస్తే నా రక్షకుడు అంగీకరించడం అన్నది అది అంత సులభమైన విషయం కాదు ప్రియులరా. అందుకోసమే దాన్నే ఇన్ఫాక్ట్ యేసుక్రీస్తు చెప్పాడు, అపోస్తలుడు పౌలు చెప్పాడండి. ఇదే అపోస్తలుడు పౌలు మల్టిపుల్ ప్లేసెస్లో చెప్పాడండి, నోటితో ఒప్పుకోవడము. రోమిలికి రాసిన పత్రికలో చూడొచ్చు, మనం పత్రికలంట్లో కూడా చూడొచ్చండి. యేసుక్రీస్తును మనం రక్షకుడుగా యాక్సెప్ట్ చేసే ఆ కార్యమే మనం స్టెప్ ఇన్ అవుతున్నామండి. కానీ అది జరగాలంటే దేవుని యొక్క హోలీ స్పిరిట్ మనకి కావాలి. ఎందుకు చూస్తున్నామంటే మనం ఆదిలో దేవుని కుమారుణ్ణి మనం యాక్సెప్ట్ చేసినప్పుడు దేవుడు మనకి పరిశుద్ధాత్మ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు మీరు చదివితే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. మరలా చదువుదాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. చూసారా? సో మనం ఇక్కడ ముద్రించబడిపోయామండి. సో ముద్రించబడ్డామంటే మనం ఇక చచ్చిపోయేంత వరకు కూడా మనము దేవుని యొక్క బిడ్డలముగా అయిపోయాము. ఇక మనం మరణించినా మరలా పునరుత్థానమై దేవుని రాజ్యములో మనము అడుగుపెట్టి ఇక ఎంటైర్ లైఫ్ అండి, ఇక్కడ లైఫ్ అయినా కానీ దేవుని రాజ్యంలో మనం వెళ్ళి ఇక కొనసాగే లైఫ్ అన్నిటికీ కలిపి ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, తన యొక్క అపోస్తలుల మూలముగా మనం ముద్రించబడ్డాము. దేని మూలముగా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ మూలముగా మనం ముద్రించబడ్డాము. ఇంకో వచనం కూడా మీరు చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎప్పటి వరకు మనం ముద్రించబడిపోయి ఉన్నాం? 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూసారా? విమోచన దినము వరకు మనము ముద్రింపబడి ఉన్నామండి. ఇన్ఫాక్ట్
మనం అందరము యేసుక్రీస్తు మూలముగా విమోచించబడ్డాము. అట్ ద సేమ్ టైం ఈ లైఫ్ అంతా కూడా గతించిపోయి కంప్లీట్గా మనం ఏమైపోతామండి, ఇంకా ఈ యొక్క శరీరము ఇవన్నీ మనకు ఉండదండి. దేవుని రాజ్యంలో మనం అడుగు పెట్టేస్తామండి. సో ఆ టైం వరకు కూడా మనం దేవుడు ఏం చేశారంటే పడేశాడండి మనల్ని. సో మనం ఫిక్స్ అయిపోయాము దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుని పిల్లలమని. అయితే బట్ దేవుడు చేయవలసిన కార్యం చేశాడు. పరిశుద్ధాత్మను మనకి ఇవ్వడమును, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడమును, అది అప్పుడు ఇప్పుడు విమోచన దినము వరకు, ఇంకా దేవుని రాజ్యం స్థాపించబడి ఎల్లవేళలా మనం జీవించినంత కాలం దేవుడు ఇచ్చేదైతే పరిశుద్ధాత్మలో మనం సంపూర్ణంగా ఉండాలని ఇచ్చేశాడు ఆల్రెడీ. బట్ ఒకసారి మనం ఇప్పుడు క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతము ఆ పరిశుద్ధాత్మ మనలో ఉండేలాగా మనం జీవిస్తా ఉన్నామా? చూడండి, హోలీ స్పిరిట్ కదా. ఇప్పుడు స్పిరిట్ అని ఒక మాటను మీరు తీసుకుంటేనే ఎన్నెన్ని వర్డ్స్ వస్తున్నాయో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, స్పిరిచువాలిటీ అంటే ఒక ఆత్మీయత మనలో ఉందా లేదా అది మనం ఆలోచించాలా. స్పిరిచువల్లీ అంటాము, అంటే స్పిరిచువల్లీ హీఈస్ గుడ్ అంటాము, అంటే ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఇతడు ఎదిగినవాడు, ఇతడు ఆత్మీయ జీవితంలో బాగున్నాడు అన్నప్పుడు ఆత్మీయంగా. అలాగే స్పిరిచువల్ హౌస్, ఆత్మీయమైనటువంటి ఒక నివాస స్థలం ఏది మనకి? సంఘం, దేవుని యొక్క ఆలయము. అలాగే స్పిరిచువల్ ఫ్యామిలీ అంటే ఆత్మీయమైనటువంటి కుటుంబమా, ఆత్మీయమైన సంఘము, ఆత్మీయమైన కుటుంబము. అలాగే స్పిరిచువల్ గిఫ్ట్స్ అండి, ఆత్మ వరములు. దేవుడు ఇచ్చాడు కదా అపోస్తులకి, ఆత్మ వరములు ఇచ్చాడు. అలాగే స్పిరిచువల్ బాడీ అంటే మహిమా శరీరం అండి, అది ఆత్మ సంబంధమైన ఒక శరీరముగా ఉంది. అలాగే స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు దేవుడు మనకిచ్చాడు. అలాగే స్పిరిచువల్ మ్యాన్ లేదా స్పిరిచువల్ విమెన్ అంటే ఆత్మ సంబంధమైన మనిషిగా మనం ఉన్నామా లేదా. అలాగే స్పిరిచువల్ రాక్, ఇప్పుడు ఒక రాయి అనేటప్పుడు రాయే, కానీ ఆత్మ సంబంధంగా మనకి రాయిగా ఎవరున్నారండి? యేసుక్రీస్తుగా మనకున్నాడు, మూలకు తలరాయి. అలాగా స్పిరిచువల్ థింగ్స్ అంటాం, అంటే ఆత్మ సంబంధమైన విషయములు. అలాగే స్పిరిచువల్ క్యారెక్టర్, ఆత్మ సంబంధమైన గుణలక్షణములు. అలాగే స్పిరిచువల్ సాంగ్స్, ఆత్మ సంబంధమైన పాటలు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన పాటలు అని ఎందుకు మనకు అంత ఇంపార్టెంట్? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19. ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. చాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకరినొకరు ఆత్మ సంబంధమైన పద్యములతో, కీర్తనలతో, పాటలతో. అంటే అప్పుడు ఆత్మ సంబంధమైన పాటలు అనేది కూడా మనకు ముఖ్యంగా ఉంది. ఈ లోకంలో యూత్ లైఫ్ లో క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. ఇదే ప్రస్తుతం లైఫ్ లో ఎన్నో రకాలైనటువంటి హిమ్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ ఏది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిలో ఉంటుంది? ఆత్మ సంబంధమైన పద్యములు, పాటలు. ఇలాగా ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలములు మనందరికీ తెలుసండి. ఇలా స్పిరిట్ అని ఒక్క పదం తీసుకుంటే మనము పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ అనేది మనలో ఉంటే ఇన్ని విషయాలు ఏమవుతా ఉంది, బైబిలికల్గా దేవుడు ఎదురు చూడటం జరుగుతూ ఉంది. అలాగే మీరు బాగా ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒక విషయం చాలా గమనించాలండి. ఇప్పుడు సిగరెట్ తాగని ప్రతి ఒక్కడు కూడా కుటుంబాన్ని సరిగ్గా నడిపించే యజమాని అని చెప్పలేము. కుటుంబాన్ని సరిగ్గా నడిపించే ప్రతి ఒక్కడు కూడా చెడు అలవాట్లు లేనివాడని మనం చెప్పలేము. ఎందుకు ఈ ప్రశ్న వేశానంటే, చూడండి, యేసుక్రీస్తు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నాడు. అంటే నాలో ఏమన్నా ఒక మార్క్, పాపం చేసినట్టుగా ఒక మార్క్ ఉందని వీడన్నా ఏలిచి చూపించగలుగుతాడా అన్నాడు ప్రభు. అంటే అప్పుడు పాపము చేయనంత మాత్రాన ప్రభు పరిశుద్ధుడు లేదా పరిశుద్ధాత్మను సరిగ్గా తనలో నివసింపజేసుకున్నవాడు, పరిశుద్ధాత్మ కార్యము నిర్వర్తించిన వాడని చెప్పగలుగుతామా? అఫ్కోర్స్ కాదు. పాపము చేయనంత మాత్రాన వాడు పరిశుద్ధాత్మను సరిగ్గా ఉపయోగించినటువంటి వాడు కాడు. ఎందుకనగా పాపము చేయని అనేక మంది కూడా మనము ఈ లోకంలో చూడొచ్చు, కానీ పరిపూర్ణంగా పాపం లేని వాడిని మనం చూడలేము. బట్ ప్రభు అయితే పరిపూర్ణంగా పాపం లేనటువంటి వాడు.
అయితే ప్రభు కేవలం పాపం లేని వాడుగా మాత్రమే ఉన్నాడా? పాపం లేని వాడుగా ఉండి పరిశుద్ధుడిగా అనిపించుకున్నాడు, కానీ పరిశుద్ధాత్మ తనలో ఉండుట్లను బట్టి పాపం మాత్రం చేయకుండా ఉండలేదు. అందుకే చెప్తున్నాను, సిగరెట్ తాగని ప్రతి ఒక్కడు కుటుంబాన్ని సరిగ్గా నడిపించేవాడుగా ఉన్నాడు ఈరోజు. అంటే ఒక మంచిది ఉన్నా ఇంకోటి ఏమైపోతుంది, వాడిలో చెడు వచ్చేస్తా ఉంది. లేదా బాధ్యతాపోడు అనిపించుకున్నా కానీ వాడు చెడు అలవాట్లు ఉండేవాడుగా ఉన్నాడు. కానీ ఫుల్ఫిల్డ్ పర్సన్గా ఎవడు కూడా మనం చూడలేము. అయితే యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మ తనలో ఎప్పుడు ఉండుటకు గల నిదర్శనం ఏమంటే, కేవలం ఆయన పాపం చేయకుండా పోవడంలో ఆయన పరిశుద్ధతను నిలుపుకోవడం ఎంత మనకి ఇంపార్టెంట్గా మనం ఫోకస్ చేస్తున్నామో, ఆ పరిశుద్ధాత్మను ఉంచుకొని ఆయన ఏ కార్యం చేయగలిగాడో అది మనం ఆలోచించాలి. మీకు అర్థమైంది అనుకుంటా. పరిశుద్ధాత్మ మనలో ఉండాలి, నేను పాపం చేయకుండా ఉండాలి అనేది మాత్రమే ఫోకస్ చేసేది కాదు. ఆ నిలుపబడుతున్నటువంటి ఆ పరిశుద్ధాత్మను మనము చాలా కార్యాల ద్వారా ఏం చేయాలండి, ఫుల్ఫిల్ అవ్వాలి. అదిదా యేసుక్రీస్తు చేశాడు. ఏమేమంతా చేశాడండి ఈ లోకంలో? ఆయన తండ్రిని మనకు చూపించాడు, శిష్యుల్ని తయారు చేశాడు, లోక రక్షకుడుగా లోక పాపాలని మోసుకొని వెళ్ళాడు, క్రీస్తు సంఘానికి విశేషమైన రక్షణ ఇచ్చాడు, దేవుని రాజ్య భారాన్ని మోసుకొని తీర్చేసి వెళ్ళిపోయాడు. ఎన్నెన్నో విషయాలు చేశారండి దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు. పాపం చేయకుండా మాత్రం ఉండి వెళ్ళిపోయినాడు ఆయన. పాపం చేయకుండా మాత్రం ఉండి పరిశుద్ధాత్మ కాపాడుకొని వెళ్ళిపోయినాడు ఆయన. అంటే పరిశుద్ధాత్మ తనలో ఉండుటకు పాపం చేయకుండా ఉన్నాడు. ఆ ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మతో ఆయన ఎన్నో కార్యాలు చేస్తాడు, ఆత్మ సంబంధమైన విషయాలు. సో మనల్ని ఏం పరిశీలించుకోవాలి ఇప్పుడు? మీలో లేదా నాలో పాపమే చేయనటువంటి వారుగా మనం ఉన్నామా? సంతోషపడేదానికి వీలు లేదు. కేవలం పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉన్నాం కాదు, కానీ ఆ పరిశుద్ధాత్మ మనలో ఉందా లేదా అనేది ఈరోజు మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇర్రెస్పాన్సిబుల్ క్రిస్టియన్ లైఫ్ గడిపేటువంటి వారు ఉన్నారు పాపం చేయకుండానే. దేవునికి ఉపయోగపడని క్రైస్తవ జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు పాపం చేయకుండానే. దేవుని కోసం సమర్పణ జీవితమే లేకుండా జీవించే వాళ్ళు ఉన్నారు పాపం చేయకుండానే. కాబట్టి పాపం చేయని ప్రతి ఒక్కడు పరిశుద్ధాత్మను కాపాడుకుంటున్నాడంటే అఫ్ కోర్స్ కంప్లీట్లీ నాట్ కంప్లీట్గా మనం చెప్పేదానికి వీల్లేదు. ఎందుకంటే ఒకరిలో పరిశుద్ధాత్మ ఉంది అంటే ఖచ్చితంగా వానిలో ఏముంటుందంటే దేవుని సంబంధించినటువంటి కార్యాలు ప్రతిరోజు వాని జీవితంలో ఏమవుతుంది, కనిపిస్తానే ఉంటుంది. ప్రియులారా, వాడు దేవునికి సంబంధించి ఏదో ఒక కార్యం ప్రతిరోజు చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేయడానికి వెళ్తా ఉన్నాడండి. మొన్న ఒకరి సర్మన్ వింటా ఉన్నాను, సహోదరులు చెప్తా ఉన్నప్పుడు ఆయన అంటే యాక్చువల్గా ఈ స్కాలర్స్ అంతా చెప్తున్నారు 3 నుంచి 3:30 టైంలో ఆయన లేస్తున్నాడంట. బట్ ఆయన ప్రేయర్ చేసుకోవడానికి వెళ్ళడానికి 1 అవర్ పడుతుందంట. ఆయన నడుచుకొని ప్రేయర్ చేయడానికి ఆ స్పాట్ చూడండి, ఆ కొండల దగ్గరికి ఆయన వెళ్ళి ప్రార్థన చేసినట్టు వేపుకొని దానికి 1 అవర్ పడుతుందంట. ఆ 1 అవర్ వెళ్ళడానికే 1 అవర్, ఆ తర్వాత ఆయన దేవునితో గడిపి తిరిగి రావాలి. ఆయనకేముంది అంత అవసరము అంటే అది ఒక పాయింట్. సో అలా ఆయన తన శరీరాన్ని ఏం చేస్తున్నాడు, నలుగొడుతున్నాడు దేవునితో సహవాసం కలిగి ఉండే విషయంలో. అటు తరువాత ఆయన ఏం చేస్తాడు, రోజు ప్రారంభించిన వెంటనే దేవుని యొక్క పరిచర్యకు సంబంధించిన విషయాలను చేస్తానే ఉంటాడు. శిష్యుల మధ్య, లోకస్తుల మధ్య, పట్టణాల మధ్య ఆయన చేసేటువంటి పని అంతా దేవుని పని. చూసారా? అంటే పాపం చేయకుండా మాత్రం ఉన్నాడు యేసుక్రీస్తు అని నా ప్రశ్న. కాదు, మరి ఆయన పాపం చేయకుండా మాత్రం ఉండలేదు. పాపం చేయకపోవడం అనేది ఒక యాడెడ్ పాయింటే, అది కరెక్టే. పాపం ఎవరైనా ఉంటే వాడు ఖచ్చితంగా ఏం చేయలేరు, దేవుణ్ణి చూడలేడు. ఇన్ఫ్యాక్ట్ యేసుక్రీస్తు ఏ లెవెల్లో ఆయన సాక్రిఫైస్ ఉందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం కూడా అదే పరిశీలన చేసుకోవాలి ప్రియులరా. మీరు గమనిస్తే దానికి సంబంధించి ఒక 5 విషయాలు ఉన్నాయి. సో అందులో మొదటి విషయంగా మనం చూస్తే పరిశుద్ధాత్మ ఒకనిలో ఉంది. మళ్ళా చెప్తున్నాను, ఒకనిలో పరిశుద్ధాత్మ ఉందంటే అది వేస్ట్గా ఉండదు. పరిశుద్ధాత్మలో ఒకరు ఉంది అంటే కనిపించాలి. హోలీ స్పిరిట్ ఎక్కడైనా ఉంటే ఆ హోలీ స్పిరిట్ ద్వారా వాడు ఆత్మ సంబంధమైన కార్యాలు చేయకుండా నిశ్చయముగా ఉండలేడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? మనం ఫస్ట్ పాయింట్ చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూసారా? అందరూ ఏం చేస్తారంటే బేసికల్లీ
సొంత కార్యాలనే చూస్తూ ఉంటారు. అక్కడ యాక్చువల్గా పౌలు తిమోతిని ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు ఫిలిప్పి సంఘానికి. ఎందుకంటే తిమోతి యొక్క పంపేదాని గురించి మాట్లాడుతూ అతని యొక్క గొప్పతనాన్ని పై వచనం నుంచి చెప్తా ఉంటాడండి. అక్కడ 20వ వచనం నుంచి చదవండి. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూసారా, యాక్చువల్గా తిమోతి అనే వ్యక్తి పౌలు మాత్రమే తన సేవను కొనసాగిస్తున్నాడు కదా అని చెప్పి ఉండలేదంట. ఆ తిమోతి ఏం చేస్తున్నాడంటే సహోదర సహోదరుల యొక్క కార్యములు, ముఖ్యంగా పౌలు యొక్క పరిచర్యకు సంబంధించిన అన్ని కార్యముల్లో నేను ఉంటూ తన సొంత కార్యాలను చూసుకోవట్లేదు అంటున్నాడు. ఓకేనా? అయితే అనేకులు ఎలా ఉంటారంట, అనేకులు తమ సొంత కార్యములను చూసుకుంటా ఉంటారు కానీ దేవుని కార్యములు వాళ్ళు చూడరు. అయితే తిమోతి అటువంటి వాడు కాదని ఆయన చెప్తా ఉన్నాడు. ప్రియులారా చూడండి కింద ఏం చెప్తాడు ఇంకా ఆయన గురించి. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగూ సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. చాలండి. దేని నిమిత్తం సేవ చేశాడు ఆయన? సువార్త వ్యాపకము నిమిత్తం. అంటే అర్థం ఏం తెలుసా? సత్య సువార్తను పౌలు ఏం చేస్తున్నాడు? ఊరు ఊరు వాడవాడ పోయి సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. దాని నిమిత్తం సేవ చేసినటువంటి వ్యక్తులు 10 మంది లేరు. ఆయన ఒకరి గురించి చెప్తా ఉన్నాడు, తిమోతి. అయితే ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమి? ఇప్పుడు తిమోతిలో పరిశుద్ధాత్మ ఉందా, దురాత్మ ఉందా అండి? పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ ముఖంలో ఉంటే ఖచ్చితంగా ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహించినటువంటి దేవుని కార్యములు చూస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ముఖంలో లేదు అని ఎలా చెప్పగలుగుతాము? నేను చెప్పాల్సిన అవసరం లేదండి. అఫ్ కోర్స్ మీరు పాపం లేనివారే, పవిత్రముగా జీవించేవారే, ఏ స్త్రీని కన్నెత్తి చూడనటువంటి వారే, ఏ పురుషుణ్ణి రాంగ్ గా అబ్జర్వ్ చేయని వాళ్ళే. అయినంత మాత్రాన మీరు పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారా? ఎలా పరిశుద్ధాత్మ ముఖంలో ఉందంటే వాడు దేవుని కార్యాలనే చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు. కానీ ఇక్కడ ఏం చూస్తున్నాడు వాడు? సొంత కార్యములు చూస్తున్నారు అనేక మంది. వైన్ తాగేటువంటి వారు లేరు, ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరు లేరు ఫ్యామిలీ నడిపే విషయంలో. తాము చేసేటువంటి వృత్తి విషయంలోనూ నమ్మకంగా పనిచేస్తున్నారు. బట్ దేవుని విషయంలో ఏమీ లేదు. ఫ్యామిలీకి బాగున్నారు, సొసైటీకి బాగున్నారు, కంపెనీకి బాగున్నారు, తనకు తాను బాగున్నాడు. కానీ సొంత కార్యములు ఇవన్నీ కూడా. బట్ దేవుని కార్యములు చూసే తిమోతిలాగా ఎవడు లేదు కాబట్టి వానిలో పరిశుద్ధాత్మ సంపూర్ణంగా లేదు. ఇది మొదటి విషయం. అందులోనే చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుంచి చదువుదాం. యేసుక్రీస్తు అని చక్కటి మాట చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, ఒక్క నిమిషము. అక్కడ ఎక్కడి నుంచి చదువుతారంటే 37వ వచనం. ఎస్. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేయాలి ప్రియులారా. యాక్చువల్గా ఇక్కడ అంత టైం లైన్ ని అక్కడ ఇంక్లూడ్ చేయలేదు. ఒకటి పర్టికులర్ చెప్తున్నాడు, జల ప్రళయమునకు ముందటి దినముల్లో, అంటే బిఫోర్ ది ఫ్లడ్. అట్ ద సేమ్ టైం నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు. మీకు అర్థమవుతుందా? అంటే ఆ బిట్వీన్ టైం వరకే చూస్తే మీరు వారు ఎలా ఉన్నారంట? తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుచు నుండి. అంటే ఇవన్నీ కూడా ఏ కార్యములు? సొంత కార్యములే. అంతేగాని అదే ఒక నోవహు అనే వ్యక్తి ఇంత పెద్ద ఆర్క్, ఇంత పెద్ద ఓడను కడతా ఉన్నాడు. దీని రీజన్ ఏమి? ఇది ఎందుకు కడుతున్నాడు ఈయన? లోకంతం అంటున్నాడు ఏందినా? సరే ఓకే, అఫ్ కోర్స్ లక్షల మంది ప్రజల్లో చెడినటువంటి అందరూ మారు మనసు పొందాలని నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ 8 మంది తప్పనిచ్చి ఒక్కడన్నా వచ్చి నోవాహు ఎందుకు ఓడ కడుతున్నాడో విని మారు మనసు పొందినటువంటి వాడు బైబిల్లో ఉందా? ఎక్కడా లేదు ప్రియులారా. అంటే ఏ ఒక్కడు కూడా అక్కడ నోవాహు మూలంగా దేవుడు చేసే కార్యాన్ని ఎవడు ఏం చేయలేదు. అఫ్ కోర్స్ వాళ్ళు గ్రహించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఎలా లేరు? తినుచు త్రాగుచు మ్యారేజ్, పెళ్లికి ఇచ్చే విషయంలో, పెళ్లికి పుచ్చుకునే విషయంలో, ఇటువంటి ఓన్ కమిట్మెంట్స్ లో వాళ్ళు మూలిగిపోయినారండి. అంతేకాని నోవాహు ఏం పని చేస్తున్నాడో తెలియట్లేదు. అందుకే నోవాహు మాత్రం తన కుటుంబం రక్షించుకొని వచ్చేసాడు రెండో లోకానికి. కానీ మిగతా ఎవ్వరు కూడా, ఎందుకంటే
దేవుని పని చేస్తున్నటువంటి నోవాహు మాత్రమే దేవునికి కాంటాక్ట్ లో ఉన్నాడు అక్కడ. మిగతా ఎవరు కూడా ఆ ఒక్క పనిని చేయలేదు. అఫ్ కోర్స్ అందరూ నెఫిలులేనా అక్కడ చనిపోయినటువంటి వారు? లేదే, అందరు నెఫిలులే కాదు అక్కడ ఉండేది, మొత్తము ఉన్నారు. మ్యాన్ కైండ్ పీపుల్ ఉన్నారు, ఇంకా ఉన్నారు మనుషులందరూ కూడా. వాళ్ళ చేత వారు వంచబడి జీవించినటువంటి వారు సర్టెన్ పీపుల్ ఉండొచ్చు, బట్ కానీ టోటల్ మ్యాన్ కైండ్ కూడా ఏం లేదు అక్కడ, ఆ పరిస్థితిలో లేదు ప్రియులరా. అది మనం గమనించాలి. కానీ వాళ్ళు తమ బిజీ లైఫ్ లో ఉన్నారు. అయితే ఈ రోజు మనకిచ్చే హెచ్చరిక ఏమి కింద, జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయిరి, అలాగుననే మనుష్య కుమారుని రాకడా ఉండును. చాలండి, వాళ్ళు ఎరుగక ఉన్నందు వలన కొట్టుకొని వెళ్ళిపోయారండి. కానీ మనము ఎరుగకలేమో, మనము తెలియకలేమో, బోధించబడకుండా లేమో, పరిశుద్ధాత్మ అనుగ్రహించబడకుండా లేమో, దేవుని కృపను పొందకుండా లేమో, ప్రభువైన యేసుక్రీస్తును కలిగిన వారమై లేకుండా లేమో, సత్యము లేకుండా లేమో, అంత్య దినములను కూర్చున్నటువంటి హెచ్చరిక బోధలు లేకుండా లేమో, దేవుని రాజ్యం కూర్చున్నటువంటి మర్మము బయలుపరచకుండా దేవుడు లేడు, తెలుసుకోకుండా మనము లేము. ఇప్పుడు ఈ వచనం మనకి సూట్ కాదు. వాళ్ళు ఎలా ఉన్నారంట, కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి, మరి ఎరుగలేదు. బట్ మనం ఏమంటే అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఎలా, ఏ కాలమునండి, యేసుక్రీస్తు రాకడ సమయంలో ఏది వింతలేం జరిగిపోవు. సూర్యుడు చంద్రుడు వచ్చే టైంలో రాడు, చంద్రుడు సూర్యుడు వచ్చే టైంలో రాడు. వాళ్ళు వచ్చే టైంలో కరెక్ట్గా వస్తారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. వెల్ డెవలప్డ్ సిటీస్, వాళ్ళు వృత్తిలో బాగుంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ పైన చెప్పినట్లే. అయితే ఏమి కొంచెం ప్రాక్టికల్గా చెప్తున్నాడు. ఇద్దరు పొలముల్లో ఉంటారు, నిజమే, వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగు ట్రాయ్ విసురుచుందరు. ఇవన్నీ లిటరల్గా ఆలోచించండి. ఆ తర్వాత ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. ఆ తర్వాత కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండి. మీరు ఎరుగరు గనుక మెలకువగా చెప్పట్లే, మీరు తెలుసు, బట్ ప్రభు ఏ సెకండ్లో వస్తారో మీకు తెలియదు కానీ, కాబట్టి మీరు మెలకువగా ఉండండి. అట్ ద సేమ్ టైం ఏ దినమని తెలీదు, నెక్స్ట్ ఏ జామున అనేది తెలీదు. ఓకేనా, డే తెలీదు. ఆ తర్వాత ఆ డేలో మార్నింగా, ఆఫ్టర్నూనా, ఈవినింగా, నైటా కూడా తెలియదు. ఏ జాము, ఉదయమా, మధ్యాహ్నమా, రాత్రా, అది కూడా మనకు తెలియదు. కాబట్టి చెప్తున్నాడు, ఏ జామును దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండినట్లా అతను మెలకుగా ఉండి తన ఇంటిని కన్నం వేయనీయడం తెలుగుదు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధాత్మ ఉండే వాళ్ళలో ఇంత భయం ఎవరికి కలగదు. ఎందుకు? ఆ హోలీ స్పిరిట్ ని అతను కాపాడుకుంటూనే ఉన్నాడు. ఆ హోలీ స్పిరిట్ అతనిలో ఉందంటే వాళ్ళు దేవునితో కనెక్షన్లో ఉన్నాడని అర్థము. అప్పుడు అతడు ఎల్లవేళలా సొంత కార్యములు చూసుకునే వాడుగా ఉంటే ప్రభు రాకడ వచ్చేటప్పుడు వాడు కనిపెట్టలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. కానీ దేవుని కార్యములు చూసే తిమోతి లాగా ఉండాలండి మనం అందరం కూడా. ప్రియులారా, మొదటి విషయం మనము అది అర్థం చేసుకోవాలి. ఎంతమంది మనలో డే టు డే లైఫ్లో ఇదే ఏం చెప్పాలండి, టెన్షన్స్. స్టడీస్ ఓకే, సర్టెన్ టైం వరకు, జాబ్ సర్టెన్ టైం వరకు, అలాగే కుటుంబ బాధ్యతలు ఒక టైం వరకు, అన్నిటికీ ఒక టైం ఉంది అంతే. అందుకే దేవుడే చెప్పాడు, పురుషుడు ఏం చేయాలి, ఇంటిని కాపాడాలి, వర్క్ చేసి పురుషుడు సర్వ్ చేయాలి. ఇంట్లో స్త్రీ ఏం చేయాలి, ఇంటిని బాగా జ్ఞానవంతులకు చక్కపెట్టుకోవాలి. కరెక్టే, అది రెస్పాన్సిబిలిటీ కోసం చెప్పాడు. కానీ సర్టెన్ టైం వరకే దాన్ని చూసుకోవాలండి. దేవుణ్ణి మర్చిపోయిపోమని చెప్పలేదు దేవుడు. కాబట్టి పురుషులైనా, సంఘంలో పెద్దలైనా, అఫ్కోర్స్ నాకు కూడా పెద్దలు అనేటువంటి వారు నా సంఘంలో ఉండొచ్చు. వాళ్ళు స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు. నేను వారిని చూస్తే మాదిరిగా తీసుకోవాలి వారిని. ఆ లెవెల్లో దేవుని పరిచయ విషయంలో ఒక తండ్రి స్థానంలో ఉండే వాళ్ళైనా, ఒక తల్లి స్థానంలో ఉండే వాళ్ళైనా నాకేమై ఉండాలి, వారందరూ మాదిరిగా కనిపించాలి. దేంట్లో? సొంత కార్యములు అబ్జర్వ్ చేసే విషయంలో కాదు, దేవుని కార్యములు చేసే విషయంలో మా వంటి యవ్వనస్తులకు మాదిరిగా ఉండాలి కొందరు. అట్ ద సేమ్ టైం తిమోతి ఆ రోజు పౌలు ఎందుకంటే తిమోతిని అలా చేయాలంటే, తిమోతి అవ్వ, తిమోతి తల్లి ఎలా ఉన్నారు?
కరెక్ట్గా దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారుగా ఉన్నారు. పిల్లరా, పెద్దలు కరెక్ట్గా ఉంటూ పిల్లలను కరెక్ట్గా నడిపించేటి వారు అనుకుంటే వాళ్ళు మాదిరిగా ఉంటారండి. అలాగే మేము కరెక్ట్గా ఉంటే మా తర్వాత వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. మేము వీక్లో 7 డేస్ని ఎలా గడుపుతా ఉన్నాము, ఏ స్పాట్లో కనిపిస్తా ఉన్నాం ఎక్కువగా, మేము ఏ పని చేస్తాం ఎక్కువగా అనేది మా తర్వాత వచ్చేవాళ్ళు మనం వెంబడిస్తారు. మేము అలాగే ఎవరిని వెంబడిస్తాము? మాపై ఉన్నటువంటి వారిని మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ప్రియులరా. సో ఫస్ట్ పాయింట్, మనము ఎటువంటి కార్యములు చేసేటువంటి వారమై ఉన్నాం. ఇంకా రెండో విషయం మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలనని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. చూడండి, ఇక్కడ పౌలు ఫస్ట్ ఒక విషయం మనం అబ్జర్వ్ చేయాలి. యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను. ఇప్పుడు ఆయనలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ సమృద్ధిగా ఉండుట వలన ఇన్ని కార్యములైనా చేయగలిగాను అని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఒక హైలైట్ విషయం చెప్తున్నాడు. నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. అంటే ఇప్పుడు ఆయనకి మాత్రము దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి మనకు దేవుడు పరిశుద్ధాత్మను ఇవ్వకుండా పోయాడా? లేదు. పరిశుద్ధాత్మ అన్నది దేవుణ్ణి ఎప్పుడైతే మనము ఒప్పుకొని దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మన రక్షకులను ఒప్పుకొని వచ్చామో, ఆ తర్వాత మన దేవుడు ఈ పాపిష్టి లోకములో మనల్ని విచ్చలవిడిగా మనం పోకుండానట్టు ఫస్ట్ దేవుడు మనకేమిస్తాడు? పరిశుద్ధాత్మనిస్తాడండి, మనలను ఆయన యొక్క కౌగిలిలో పెట్టుకుని నడిపించకి. బట్ అదే పరిశుద్ధాత్మను సమృద్ధిగా దేవుడు మనకు ఇచ్చాడు. కానీ ఈ హోప్తో మనం ఎప్పుడైనా జీవిస్తా ఉన్నామా అనేది ప్రశ్నించుకోవాలి ప్రియులారా. మన బ్రతుకు మూలముగానైనా సరే, మన చావు మూలముగానైనా సరే. ఈ మాట మాట్లాడేటప్పుడు నాకు ఒకటి గుర్తొస్తూ ఉంది. మన సహోదరుడు మాసిలం అని అంకుల్ బెంగళూరులో మరణించారు కదా. అప్పుడు బరియల్కి వెళ్ళున్నామండి. ఫ్యూనరల్ సర్వీస్ జరుగుతూ ఉంది, బరియల్ జరుగుతూ ఉంది. అప్పుడు మెసేజ్ ఇస్తూ ఉన్నారు సహోదరుడు వర్మ గారు. అంకుల్ చెప్తూ ఒక మాట అన్నాడు. బేసికల్లీ నేను చాలా మందికి ఈ సమాధి కార్యక్రమానికి వస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ అక్కడ అబద్ధాలే చెప్తారు పాస్టర్లు అందరూ. ఎందుకంటే చచ్చిపోయేటప్పుడు అందరూ ఏమని చెప్పాలి? ఇంకా పాస్టర్ వచ్చి ఇతను మంచివాడు, ఇతడు దేవుని కోసం బాగా జీవించినాడు, ఇతడు అది చేసినాడు, ఇది చేస్తా అని చెప్పి అబద్ధాలే చెప్తా ఉండాలి. కానీ మాసిలాం అనే సహోదరు విషయంలో నాకు ఆ చింత లేదనుకున్నాడు. ఎందుకంటే ఆయన జీవించినంత కాలం ఎలా జీవించాడు, ఆఖరికి మరణించినప్పుడు ఆయన తెలియకపోవచ్చు అఫ్కోర్స్. కానీ అక్కడ ఉన్నటువంటి దాదాపు అనేకమైనది మధ్యలో అంకుల్ చెప్తూ ఉంటే ఆ మాటని, అది రేపొద్దున ఆయన వచ్చి తెలుసుకుంటాడు ఖచ్చితంగా. ఆయన ఏ విధముగా తన ప్రతిరోజు జీవితాన్ని గడిపాడో ఆ 70 ఏళ్ళ సంవత్సరముల వరకు కూడా. తిరుపతిలో ఉండే నాకు తెలుసు, చెన్నైలో ఉండే ఆమోసం సంగమునకు తెలుసు, మన ఆర్ఓసీలో ఉన్న అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఆయన యూజ్ చేసే టెక్నాలజీ కూడా యూత్ కూడా యూజ్ చేయలేరు ఇప్పుడు. ఆయన బ్రతికేటప్పుడంతా ఎలా చేశాడండి ఆయన పరిచర్య. అలా చేసి దేవుని ఇప్పుడు చూడండి, మాసిలామన్ అంకుల్ అంటే నాకు ఇంతవరకు ఆయన ఏం వర్క్ చేస్తారో కూడా తెలియదు. నాకు వేరే వాళ్ళు చెప్తే తెలిసింది ఆయన ఎలక్ట్రీషియన్ అంట, మంచి కాంట్రాక్టర్ అంట. అంటే అది కూడా తెలియనంతగా నాకు తెలిసినంత వరకు, అంటే నేనంటే నా వయసుకు చెప్తున్నా, తెలియనంత విధంగా ఆయన ఏది మాత్రం చేస్తూ ఉన్నాడు, క్రీస్తు పరిచర్యను చేస్తా వెళ్ళిపోయినాడు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. ప్రియులరా, బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే. కోర్స్ ఆయనకి ఫైనల్ స్టేజ్ క్యాన్సర్లో మరణించాడు. ఎందుకు? ఎవరెవరి గురించో నేను మాట్లాడచ్చు. ఎందుకు? మన వాళ్ళ గురించి మాట్లాడాలి. మన మధ్యలో ఒక సాక్షిగా మనం ఏం చేయాలి? ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నిజమండి,
ఆ రకముగా పౌలు చెప్పే మాటలను మనం అప్లై చేసుకోవాలి. ఒక మనిషి చచ్చిపోయినప్పుడే కాదు మనం మేలుకొల్పు పొందాల్సిందే. ఇప్పుడు బతుకుండేటప్పుడు ఎవరున్నారు మన కంటి ముందర మాదిరిగా? వారందరినీ చూస్తూ ఉన్నామా? ఎస్పెషల్లీ యూత్. అది లేడీస్ అయినా పర్లేదు, జెంట్స్ అయినా పర్లేదండి. మనము ఏ విధముగా చావు మూలముగా అయినా సరే, బ్రతుకు మూలముగానైనా సరే, మన మూలముగా మన ప్రభు ఏం చేయబడాలి? కనపరచబడాలి. ఎక్కడైనా సరే మన ప్రభు గణపరచబడాలండి. ఆ రకముగా మనం జీవించేటువంటి పిల్లలముగా మనం ఉన్నామా అనేది గ్రహించాలి ప్రియులారా. ఇక మూడవదిగా మనం చూస్తే చాలా ముఖ్యమైన విషయము, సరైనటువంటి నిర్ణయాలు తీసేటువంటి వాడు మాత్రమే పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి వాడు. ఒకరిలో పరిశుద్ధాత్మ ఉందా లేదా అనేది ఎలా చెప్పగలుగుతామంటే, వాడు తన జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలు. ఈజీగా చెప్పొచ్చు, వాడు అసలు పరిశుద్ధాత్మకు చోటన్నా ఇచ్చాడో లేదో చెప్పలేమంటే మనం చెప్పేయచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి తాను తప్పు చేసేటప్పుడు ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. కొన్ని నిర్ణయాలు అయితే జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది. అటువంటి నిర్ణయాల్లో కూడా చాలా సింపుల్గా వెళ్ళిపోవడం బట్టి చూస్తే అతనిలో పరిశుద్ధాత్మ లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది ప్రియులరా. నిజం. దానికి సంబంధించి 2 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటో సందర్భం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మన జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనము కనిపెట్టలేకపోతామండి, కన్ఫ్యూజ్ అయిపోతాము. కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు దేవుని చిత్తం ఏదో తెలియక నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంటామండి. కానీ అటువంటి సందర్భంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏం తెలిసినా, ప్రార్థన చేయడమే నిర్ణయం, అంతే. ఆ ఒక్క కార్యమునకు సంబంధించిన నిర్ణయాలు తీయద్దండి, ప్రార్థన చేయడమే నిర్ణయం అనుకోండి. ఇది ఎప్పుడు? కొన్ని సందర్భాల్లో మనకి ఏమీ అర్థం కాదు, ఏది చేయాలో తెలియదు, సైలెన్స్ అయిపోవాలి. దేవుని చేతిలో మనం ఉన్నామన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయడమే నిర్ణయంగా మార్చాలి. ఇక రెండోదిగా మనం చూస్తే, రెండో రకమైన సందర్భం మనకి చాలా చక్కగా తెలిసిపోతుందండి, అన్ని అవైలబుల్లో ఉంటాయి. ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది. అటువంటి సమయంలో ఇంకా ఎక్కువగా ఎవరి చేతిలో మనం పెట్టాలి ఆ విషయాన్ని? దేవుని చేతిలో ఉంచి మనము ఆప్షన్ని చూస్ చేసుకోవాలి ప్రియులరా. ఒకటి, ఏమిచ్చేయాలో అర్థం కాని సమయంలో నిర్ణయమే తీసుకోకుండా ప్రార్థనతో సరిపెట్టాలి. రెండోది, అన్నీ తెలిసినప్పటికీ మనం ఏం చేయాలంటే దేవుని చేతిలో ఉంచాలి. నిర్ణయం దేవునిది ఇవ్వాలి, నా నిర్ణయం కాదు, నిర్ణయం దేవునిదై ఉండాలి. అది మనం గుర్తిరగాలి ప్రియులారా. దానికి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఉంది బైబిల్లో. చూడండి, 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం. అక్కడ హిజ్కియా రాజు ఉన్నారు. ఆ సిచ్యువేషన్ వరకు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అషీరియన్స్ రాజు సన్హెరీబ్ ఏం చేస్తారండి? సో హిజ్కియా మొత్తం అండి ఆ ఒక సంస్థానాన్ని, టోటల్ పీపుల్ని వశం చేసుకోవడం, యుద్ధం మూలముగా ప్లాన్ వేస్తాడు. ఓకేనా? ఇప్పుడు సన్హెరీబు చేసేటువంటి ఆ ప్రయత్నం అంతా చూస్తే ఆల్రెడీ అతడు ఆ ప్రాసెస్లో చాలా మంది రాజ్యాలు ఏం చేస్తుంటాడు? జయించేశాడండి. ఇన్ఫాక్ట్ ఇజ్రాయేలీయుడు ఏమైపోయినారు అక్కడ. సో ఇప్పుడు ఇజ్రాయేలీయులు, యూదయ 2 డివైడ్ అయినాయి కదా. సో ఇప్పుడు హిజ్కియా రాజు ఉన్నాడు అక్కడ. అతనికి ఏ మాత్రము కూడా హోప్ లేనటువంటి పరిస్థితికి గురైపోయే సిచ్యువేషన్ తీసుకొస్తాడు సన్హెరీబ్ రాజు అండి. దేవుని యొక్క బిడ్డ, మంచిగా దేవుని యందు భయభక్తి కలిగి జీవించేటువంటి రాజు. అయితే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకు? ఆ ఆర్మీ పవర్లో చూసినా సన్హెరీబ్ దగ్గర నుంచి ఎక్కువగా ఉందండి పవరు. అప్పుడు సన్హెరీబ్ ఏం చేస్తాడు? వారి మనుషుల్ని, సైనికులను పంపించి మన యెహోవా దేవుణ్ణి అనరాని మాటలతో ఏం చేస్తాడు? ఆ ఒక్క లెటర్లో రాసి, మీ దేవుడు మిమ్మల్ని ఏమీ చేయలేడు, నా నుండి కాపాడలేడు మీ దేవుడు, మీ జనమునే అక్కడ ఏం చేయలేదు మీ దేవుడు, కాపాడలేడు, మిమ్మల్ని ఎట్లా కాపాడతాడు అని చెప్తూ మన దేవుణ్ణి చాలా తప్పైనటువంటి మాటలతో తిట్టి ఆ లెటర్ని హిజ్కియా రాజుకి ఇస్తాడు. అది చదివినప్పుడు హిజ్కియా రాజుకి చాలా బాధ అయిపోతుందండి.
వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు వెళ్ళి. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మనం తీసాము? అక్కడ హిజ్కియా రాజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎంత కఠినమైనది తెలుసా? ఎంత కన్ఫ్యూజ్డ్, క్లిష్టంగా ఉంది తెలుసా ప్రియులరా? మ్యాన్ పవర్ తక్కువగా ఉంది అష్షూరీయులతో పోల్చుకుంటే. అలాగని చెప్పి ఐగుప్తీయులతో పోయి చేతులు కలపలేడు, లేదా వీనికి సలాం కొట్టలేడు హిజ్కియా రాజు. ఎందుకు? మనం నమ్ముకునే దేవుడు జీవము కలిగిన దేవుడు కాబట్టి. ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు హిజ్కియా రాజు ఏం చేయాలి అంటే, చేయడానికైతే ఏం లేదండి. ఇప్పుడు నిర్ణయం అయితే ఏది తీసుకోలేడు. ఇప్పుడు అష్షూరియన్స్ రాజు దగ్గరికి లొంగిపోకూడదు కాబట్టి లొంగిపోవడము జరగదు. అలా ఇంకొకరు సపోర్ట్ తీసుకొని ఐగుప్తులతో పోయి చేతులు కలపకూడదు. ఏదైనా కానీ ఒక క్రియ, కానీ ఏమీ చేయలేడు. అక్కడ చెప్తారు కదా, ముందుకు అడుగు వేయలేడు, వెనకకు అడుగు వేయలేడు. అటువంటి సందర్భం ఉన్నప్పుడు హిజ్కియా ఒకటే చేసినాడండి. చూడండి 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం చదవండి. అక్కడి నుంచి అట్లే. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. చూడండి, ఆ ఏది విప్పి పరిచాడంటే ఆ యొక్క లెటర్ నండి. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. చూసారా ప్రియులరా, యాక్చువల్గా బహు దుఃఖంతో పోయి అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడండి. మన దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి వీడేం చేస్తున్నాడండి? ఎటువంటి మాటలన్నీ వాడు మాట్లాడాడండి. దాన్ని దేవునికి చెప్తాను, దేవా దయచేసి నువ్వు విను, వాడు ఎటువంటి మాటలని నీ గురించి మాట్లాడుతున్నాడో విను అని చెప్తున్నాడండి. నెక్స్ట్, యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఏంటంటే చాలా దేశాలను ఏం చేస్తున్నాడండి అష్షూరు రాజు? జయించుకుంటా వచ్చాడు, అది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. అవును దేవా, ఇప్పుడు వారు వచ్చి అఫ్ కోర్స్ అష్షూరీయుల రాజు సన్హరీబు జయించుండొచ్చు వేరే రాజ్యాల్ని. ఎందుకంటే వాళ్ళ దగ్గర దేవుడే లేడు, దేవుడని వాళ్ళు అనుకుంటున్నారు దేవతల్ని, కాబట్టి వాళ్ళు ఓడిపోయి ఉండొచ్చు. బట్ మేమెవరు? నెక్స్ట్ వచ్చినాము. యెహోవా, మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. చాలండి. ఆయన చేసిన ప్రయత్నం అంటూ ఉంటే, ఆయన తీసుకున్న నిర్ణయం అంటూ ఉంటే ఒకటే, ఏమీ ఆయన ఇంప్లిమెంటేషన్స్ ఏం చేయలేదు. కానీ ఆ సందర్భంలో ఆయన ఎవరిని మాత్రం వేడుకున్నాడు? ప్రార్థన ఒక్కటే చాలండి. మనకు అనేక సందర్భంలో, ప్రతి సందర్భంలో చెప్తున్నాను, అన్ని ఉన్నా అన్ని లేకపోయినా ప్రార్థనే ఫస్ట్ డెసిషన్ మనకి. అనేకులు అనుకుంటారు ఏదైనా ఒక కార్యం గురించి చేసేటప్పుడు డెసిషన్ అంటే ఆ కార్యమునకు సంబంధించినటువంటి స్టెప్ ముందేయడం అనుకుంటున్నారు. ఫస్ట్ డెసిషన్ ఏది? ప్రార్థన చేస్తున్నామా? వాడే పరిశుద్ధాత్మ ఉండేటువంటి వాడు, ఆమెనే పరిశుద్ధాత్మ చేత నడిపించేటువంటి స్త్రీ. ఆయన ఏం చేశాడండి? పోయి నీవే నిజముగా అద్వితీయ దేవుడవని యెహోవావని తెలుసుకున్నట్లుగా లోకంలో అందరూ తెలుసుకోవాలి, అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. ఏమవుతుంది తెలుసా? ఆయన చేసింది సరైనటువంటి విషయం కాబట్టే నెక్స్ట్ వచనంలో దేవుడు రిప్లై ఇచ్చేసాడు. చూడండి యెషయా ద్వారా 20వ వచనం చదవండి. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చూసారా పిల్లరా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న హిజ్కియా ప్రార్థనను దేవుడు ఏం చేస్తున్నాడో? పరలోకమందున్న దేవుడు ఇక్కడ నుంచి తన బిడ్డ చేసిన ప్రార్థన ఏం చేస్తున్నాడు? ఆయన ఆలకించాడండి. ఇది చాలదా మన సమస్యకు పరిష్కారము? ఇంకా హిజ్కియా చేయగలసినది ఏమీ అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తన కార్యముగా ఆయన డీల్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా దాన్ని
ఆ తర్వాత ఎంత చక్కటి సమాధానం చెప్తాడు తెలుసా? చదవండి, 29వ వచనం చదవండి. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతటా అదే పండ్లు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. చూసారా, ఇదంతా మీరేం చేయబోతావు ఫ్యూచర్ లో. ఇటువంటి మంచి కాలాన్ని నువ్వు చూడబోతావు. ఎందుకంటే మీరు అది పోయి అధ్యాయం చదవండి. మీరు 20వ వచనం నుంచి, యాక్చువల్గా 20 నుంచి మీరు చదివితే వాడికి ఏమే మాటలన్నీ మాట్లాడుంటాడు అనేది అక్కడ ఉందండి. 21వ వచనం చూస్తే, అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యం చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇజ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే కదా. ఆ తర్వాత మీరు చదివితే అవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఏమేమంతా మాటలు ఉన్నాయని. అయితే యెషయా ద్వారా దేవుడు హిజ్కియాకి ఏం ఆదరణ మాటలు ఇచ్చాడో, ఇటువంటి మంచి కాలములు రాబోతా ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్, ఎలా దేవుడు వారిని జయించబోతున్నాడు చూడండి. అదే 31 నుంచి చదవండి. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. కాబట్టి అషూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు. ఎవడు? అషూరియ రాజు అసలు ఈ పట్టణంలోనికి రానివ్వను వాణ్ణి. దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడెమునైనా దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. చాలండి, చూసారా? అంటే యుద్ధమే జరగదని చెప్తున్నాడు. బేసికల్ గా పాత నిబంధనలో అదే దేవుడు ఏం చేయొచ్చు, యుద్ధము చేసి కూడా ఏం చేయొచ్చు దేవుడు అనుకుంటే, విజయాన్ని తీసుకురావచ్చు. కానీ అక్కడ యూనిక్ థింగ్ ఒకటి జరుగుతుంది బైబిల్లోనే, ఒక యూనిక్ థింగ్ అండి, వారు లేని విజయము. కోర్స్ అక్కడ ఎరికో పట్టణంలో కూడా యుద్ధము లేకుండానే ఏమైందండి, అక్కడంతా ఆ స్తుతి, ఆ యొక్క దాని మూలముగానే ఎరికోని వారు జయించారు. బట్ ఇక్కడ యూనిక్ గా జరుగుతూ ఉంది ప్రియులారా. ఇక్కడ మనుషుని యొక్క బలమే ప్రయోగించబడలేదు, కానీ దేవదూతను పంపించి జయంనిస్తున్నాడు. నాట్ లైక్ ఎరికో దగ్గర కూడా జరిగేలా కూడా కాదు. అంటే మీరు శక్తి కూడా ఏం లేదు, మీరు అక్కడే కూర్చోండి అయ్యా, నువ్వు గమ్మను కూర్చోవచ్చుకియా, నేను చేస్తాను చూడు ఎట్లుంటుందో అని దేవుడు. ఎందుకంటే అక్కడ హిజ్కియా యొక్క ఎలా చెప్పాలంటే అండి, అది బలమైన విశ్వాసం అండి. ఇంత విశ్వాసం కలిగిన నా బిడ్డకు ఆ లెవెల్లో నేనేం చేయాలి, కార్యం చూపించాలి అని దేవుడు చేశాడండి కార్యము. నెక్స్ట్ 33వ వచనంలో మీరు చూస్తే, ఈ పట్టణములోనికి రాక తాను వచ్చిన మార్గములోనే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ప్రియులారా, నిర్ణయం తీశాడు హిజ్కియా. ఏం నిర్ణయమో, ఏమీ చెయ్యకూడదనేదే నిర్ణయం అండి. దేవుడుండగా ఆయన ప్రార్థన చేయడమే నిర్ణయంగా తీసుకున్నాడండి. అయితే దాని మూలముగా మనం ఏం చెప్పగలుగుతామో, ఆయన దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నాడు ప్రియులారా. అంటే ఏది జరిగినా మన చేతిలో జరిగినట్టుగా ఉండకూడదు, ఏ జరిగినా మనం చేసినట్టుగా ఉండకూడదు. ఏదైనా దేవుడే చేయని. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలిసిన, వారి వీరి సలహాలను తీసుకొని అడుగు పెట్టేయడమే అండి. కానీ వారందరూ కూడా నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారా అంటే అఫ్కోర్స్ ఎగ్జాక్ట్లీ లేదండి. పరిశుద్ధాత్మ చేత ఒక నడిపించబడతా ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ అనుగ్రహించిన దేవుని చేత వాడు నడిపించబడతా ఉన్నాడు అని అర్థము. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి లైఫ్లో జరుగుతూ ఉంటాయి చూడండి ఒక్కొక్క కార్యాలు. దాన్ని బట్టి మనం ఈజీగా చెప్పేయచ్చండి వాళ్ళు తీసుకునే డెసిషన్స్.
వీడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడా, ఈమె పరిశుద్ధాత్మకు చోటిచ్చిందా అంటే దేవునికే హిజ్కియా లాగా ప్రయారిటీనే ఇవ్వలేదు. అఫ్కోర్స్ ఒక ఆప్షన్ కూడా దేవునికి ఇవ్వలేదు అనేది అర్థం. ఇది మూడో విషయంగా మనం చూసుకున్నాము ప్రియులరా. ఇక నాలుగవదిగా మీరు చూస్తే దేవుని పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో వాడు పాపము చేయ జాలడు. ఎలాగంటే మీరు అనుకోవచ్చు వ్యభిచారమో లేదా ఒక నరహత్యో అటువంటివన్నీ. దానికి ఎగ్జాంపుల్గా మనం నెహెమ్యాని చూస్తున్నాం చూడండి. నెహెమ్యా 5వ అధ్యాయము. ఎందుకంటే పాపాలు అన్నప్పుడు అందరూ వ్యభిచారము నరహత్య అటువంటివి అనుకుంటున్నారా? నెహెమ్యా కాలము మనం అందరికీ తెలుసండి. సో ప్రాకారమును కట్టుటకు వచ్చినటువంటి నెహెమ్యా. ఆ టైంలో ఏం జరుగుతుంది? మన జనాంగమగు ఇజ్రాయేలీల మధ్య వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఈ ఆస్తుల పత్రాలన్నీ పెట్టుకొని అప్పులు ఇచ్చుకునేది, వారి పిల్లలను వీరి పిల్లలను అన్నీ అప్పు తీరేంత వరకు దాసులుగా పెట్టుకొని పని చేపించుకునేది. ఈ కార్యక్రమాలన్నీ చేయకూడదు యాక్చువల్గా. అయితే ఇవన్నీ జరుగుతూ ఉంది ఇజ్రాయేలీల మధ్య. నెహెమ్యా వచ్చి కరెక్షన్స్ అన్ని చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయేలీలు అన్యుల దగ్గర ఈ మారిగా ఈ పరిస్థితి ఏర్పడిపోయింది. అన్యుల దగ్గర కూడా ఈ మారిగా వాళ్ళ ఆస్తులు వాళ్ళ చేతిలో పెట్టుకోవడము, అట్ ద సేమ్ టైం వీరికి మధ్యలోనే ఇజ్రాయెల్ మధ్యలోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క వార్నింగ్ ఇచ్చి నెహెమ్యా మొత్తం కరెక్షన్స్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ. అప్పుడు ఈ యొక్క విషయాలన్నీ నెరవేర్చిన తర్వాత 12 సంవత్సరాలుగా ఆయన అక్కడ గవర్నర్గా ఉంటాడండి. సో ఆ ఒక్క పోస్ట్లో అది వరకు ముందున్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర అన్యాయంగా వాళ్ళ దగ్గర నుంచి వారి కష్టార్జితాన్ని రాబట్టుకొని ఫోర్స్గా వాళ్ళ దగ్గర నుంచి లాగి ఆ కష్టార్జితాన్ని అనుభవిస్తున్నారు ఆ అధికారులు. అయితే నెహెమ్యా ఎప్పుడైతే వచ్చాడో తన సహోదరుల మధ్య జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ చూస్తూ ఆయన కరెక్షన్ చేసిన తర్వాత ఆయన 12 సంవత్సరాలు ఆ పోస్ట్లో ఉంటాడండి. ఆ పోస్ట్లో ఉన్నప్పుడు నెహెమ్యా ఒక మాట చెప్తాడు చూడండి. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షరసమును 40 తులముల వెండిని తీసుకొనుచూ వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరి. చూసారా, వాని పనివారు కూడా ఏం చేస్తున్నారంట? జనుల మీద భారము మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. చూసారా ఏం చెప్పినాడండి? అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. అది అండి విషయం. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పాపము రకరకాలుగా మనం చేసే అవకాశాలు మనకు వస్తుందండి అవైలబుల్గా. అయితే పాపము పరిశుద్ధాత్మ తనలో ఉంది అని చెప్పుకునేవాడు దేవునికి భయపడుతాడు. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉందో వాడు విచ్చలవిడిగా ఏం చేయడు? దేవుని ఆజ్ఞకు వ్యతిరేకముగా జీవిస్తా పోడండి. ఆయన ఏం చేస్తున్నాడంట? ఆ పని చేసేకి నా ముందున్నటువంటి వారు ఇటువంటి పనులు చేస్తానే ఉన్నారు, కానీ నేను ఆ పని నేను చేయడానికి నాకు నా వల్ల కాదు. ఎందుకంటే ఆయనకి దేవుని పైన భయం ఉంది ప్రియులారా. ఆయనలో యాక్చువల్గా చాలా క్యారెక్టర్స్ ఉంది. మనము చాలా డేస్ ముందు నెహెమ్యా గురించినటువంటి మెసేజ్ తీసుకున్నామండి. ఆయన ఎంత దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వ్యక్తి తెలుసా అండి. ఇప్పుడు తన సహోదరులకి ఏం జరిగింది? అక్కడ అన్యాయం అక్రమం జరుగుతూ ఉంటే నాకేముందిలే, ఇది నాకు కాదు కదా జరిగింది ఇది అనుకో నెహెమ్యా ఏం చేయలేదు, ఉండలేదు ప్రియులరా. ఇక కొన్ని సందర్భంలో ఏం చేస్తున్నాడు? వెళ్ళి దేవునికి వ్యతిరేకముగా ఇజ్రాయేలీయులు కనీస డిసిప్లిన్ లేకుండా కూడా వెళ్ళిపోతా ఉన్నారే అని చెప్పి వాళ్ళందరినీ పోయి గడ్డాం పీకిన సందర్భాలు కూడా ఉన్నాయండి కరెక్షన్ చేసే పనిలో. ఆ తర్వాత ఆ పైన మీరు ఆ కాంటాక్షన్తో చదివితే ఆ చాప్టర్ ఆ ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది కదా. ఈ యొక్క ఆస్తులు పెట్టుకొని పని మనుషులాగా చేసుకోవడం చెప్తారు. వాళ్ళందరికీ 100వ భాగం అంటే 100% మీరు ఏం చేయాలి? రిటర్న్ వాళ్ళందరికీ ఎంత తీసుకున్నారో రిటర్న్ ఇచ్చేయాలని చెప్పి ప్రమాణం తీసుకుంటాడు. ప్రమాణం తీసుకొని తన ఒడి ఉంటుంది కదా, ఒడి. సో ఈ ఒక ఒడి నుంచి దులుపుతారండి ఇట్లా. అంటే అర్థం ఏమంటే ఎవడైనా ఈ చేసిన ఈ ప్రమాణానికి వ్యతిరేకంగా ఎవడైనా మళ్ళా ఈ పాపం చేస్తే ఈ
వారి జీవితము ఈ విధంగా దులుపబడుతుంది, అంటే ప్రయోజనం లేకుండా దులుపబడుతుంది, వేస్ట్గా వారి జీవితం అని ప్రమాణం తీపించుకుంటాడండి నెహెమ్యా. సో అటువంటి వైరాగ్యం అటువంటి వ్యక్తి కనీసం ఆయన ఆ ఒక్క విషయంలో కూడా దేవునికి భయపడేటువంటి వాడై ఉన్నాడు. ఇక చివరిగా మనం చూస్తే, ఒకనిలో పరిశుద్ధాత్మ ఉంది అన్నప్పుడు వాని మూలముగా కూడా దేవుడు తనకంటూ కొన్ని కార్యాలను చేసుకోవడానికి దేవుడు ఇష్టపడతాడండి. అంటే ఒకని మూలముగా దేవుడు కొన్ని కార్యాలను జరిగిస్తూ ఉన్నప్పుడు దాన్ని చూసినప్పుడు మనకి అతనిలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు అని మనం ఈజీగా చెప్పచ్చండి. ఇతరుల గురించి వద్దు, మన గురించి మనం ఆలోచించుకుందాం. ఈ పాయింట్ మీకు సరిగ్గా అర్థం అవ్వాలంటే, దానియేలు కాలంలోనైనా యోసేపు కాలంలోనైనా, ఇప్పుడు ఆ రాజులు అనగా యోసేపు కాలంలో మీరు చూస్తే ఫరో రాజుకి కళ వస్తూ ఉంది. 2 టైప్స్లో వచ్చింది ఆ యొక్క కరువుకు సంబంధించి. ఓకేనా, ఒకటి 7 మంచి పశువులు, ఇంకోటి 7 వీక్గా ఉన్న బలహీనమైన పశువులు. సో ఇప్పుడు ఆ ఒక కళ చెప్పేటప్పుడు దాని భావం అక్కడ ఉన్నటువంటి వారు ఎవరికి చెప్పడానికి కుదరలేదు. ఎందుకంటే వాళ్ళు ఊరు అక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడేటువంటి వారు కాదు. వారంతా ఏ ఆత్మ చేత ఉన్నవారు? దురాత్మ చేత ఉండేటువంటి వారు. వాళ్ళకి ఎలా సాధ్యమవుతుందండి అది? అయితే యోసేపు వచ్చాడు. యోసేపు మూలంగా ఏమైందండి? ఆ యొక్క కళ భావాన్ని ఆయన తెలుసుకోవడం జరిగిందండి. ఓకేనా, ఆ యొక్క వెన్నులు గురించి తెలుసు కదా, 7 వెన్నులు, మరి ఇంకొక 7 చెడిపోయిన వెన్నులు. సో ఇక్కడ ఈ యొక్క చెడ్డ ఆవులుగా ఉన్న చూసారా, అది ఏమో బాగా హెల్దీగా ఉన్న వాటిని తినేస్తా ఉంది. అలాగే ఈ యొక్క వెన్నులు ఏదైతే చెడ్డ వెన్నులుగా ఉందో అది పోయి మంచి వెన్నులను మృంగేస్తా ఉంది. ఇది ఏమో నాకు అర్థం కావట్లేదు అని ఫరో చెప్తా ఉన్నప్పుడు అప్పుడు యోసేపు ఆడికి వెళ్తాడండి. అప్పుడు దేవుడు యోసేపు మూలముగా తన పరిశుద్ధాత్మ చేత ఏం చేసినాడో ఆ యొక్క కళ భావాన్ని తెలియజెప్పాడండి. అప్పుడు మంచి 7 సంవత్సరాలు వస్తుంది. తర్వాత ఆ 7 సంవత్సరాలు అయిపోయిన వెంటనే ఇంకో 7 సంవత్సరాలు కరువు కాలం వస్తుంది. ఇదే రాజా నీ యొక్క కళ యొక్క భావము అని చెప్పి చెప్తారండి. ఆ మీనింగ్ చెప్పిన వెంటనే ఫరో ఏం చేస్తారండి? చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 35 నుంచి చదవండి. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను. ఈ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైనదై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనెను. చూసారా, ఫస్ట్ సో ఈ ప్రాసెస్ చెప్పాడు, ఇది పరిస్థితి అని. సో ఇప్పుడు దానికి ఏం చేయాలి? ఫస్ట్ 7 ఇయర్స్ వీలైనంత వరకు మనం దాన్ని సేవ్ చేసుకుంటే ఆ తర్వాత వచ్చే 7 ఇయర్స్ మనం దాన్ని రాజ్యం అంతటిని మనము కాపాడుకోగలుగుతామని చెప్పిన వెంటనే ఇది ఫరో దృష్టికి పోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడండి? అతడు తన సేవకులను చూచి, ఫరో చెప్తున్నాడండి ఈ మాట, అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొలమా అని అడిగాను. మీరు గమనిస్తే యోసేపులో ఏ ఆత్మ ఉంది అక్కడ? దేవుని ఆత్మ అంటే ఏంది? పరిశుద్ధాత్మ. ఇప్పుడు యోసేపు మూలము కాదా దేవుడు ఆ కార్యం చేశాడు అక్కడ? అది మనం నోట్ చేయాలి ఆ పాయింట్ని. వేరే ఎవరి మూలముగానో దేవుడు ఆ కార్యం జరిగించట్లేదు. ఇక్కడ గొప్ప కార్యం జరిగిందండి. కళాభావం చెప్పడం అనేది పెద్ద విషయము, అది జరిగింది. కానీ ఎవరి ద్వారా జరిగింది? యోసేపు మూలముగా గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. ఆ తర్వాత రాజు తర్వాత ఎవరండి? ఆ ఐగుప్తు రాజ్యానికే యోసేపు అయిపోయినాడు. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడేవాడు ఎప్పుడు కూడా దేవుని చేత వాడబడకుండా ఉండడు. అప్పుడు ఒకడు ఏ పనికి కూడా ప్రయోజనం లేదు దేవుని పనులు అంటే వాడిలో ఏం లేదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మను వాడు తనలో నింపుకోవట్లేదు.
అలా చెప్తున్నా, వాడు ఏదో పాపం చేయకుండా ఉండొచ్చు. ఎందుకంటే నేనేమన్నా మళ్ళీ జడ్జిమెంట్ చేస్తానేమో అని మీరు అనుకుంటారు. పాపము చేయని ప్రతి ఒక్కడు ఆ పరిశుద్ధాత్మను చక్కగా నిలుపుకునేసి దేవుని ముందు పరిశుద్ధుడిగా అయిపోతాడని మనం ఖచ్చితంగా చెప్పలేము. అప్పుడు ఏ దేవుని పనికి ప్రయోజనం లేకుండా ఒకడు ఉన్నాడు అని అంటే వానిలో పరిశుద్ధాత్మ అంటే ఖచ్చితంగా వానలా అనిపిస్తుందండి. పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని, ఇప్పుడు ఇది ఒక మెసేజ్ ఒకరు విన్నారు, విన్న వెంటనే పరిశుద్ధాత్మ ఏం హెచ్చరిస్తుంది? ఈ వాక్య ప్రకారం మనము జీవించాలి అని హెచ్చరిస్తుంది. అది పాపం చేయకూడదనో, అది మాత్రం కాదు, దేవునికి చేయాల్సిన కార్యములు చేయాలి. నిన్ను సమర్పించుకున్నావా లేదా, ఇతరులకి సత్యాన్ని సాక్ష్యం చెప్తున్నావా లేదా, సంఘంలో చేయాల్సినటువంటి పనుల్లో నీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏముంది, ఇక అన్ని విషయాలను పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మనల్ని హెచ్చరిస్తానే ఉంటుంది. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఇచ్చే హెచ్చరికను తిరస్కరించి ఒకరు జీవించేటప్పుడు వాడు ఏం చేస్తా ఉన్నాడు? అంతెందుకంటే బైబిల్లో ఒక సందర్భంలో చేయదగిన మేలు చేయకుండా పోయేదే పాపం అని ఉంది బైబిల్లో. వాడు పాపం చేసేస్తున్నాడు. పోయి చేయగోర్ణం మేలు నిరిగి ఉండి చేయకుండా ఉంటే పాపం చేసినట్టు. అది ఒక ఎగ్జాంపుల్ గానే మీరు చూడండి. ఇప్పుడు అంటే పరిశుద్ధాత్మనే మనలో ఉండనిచ్చి ఏ మాత్రము నాకు సంబంధం లేదులే అన్నట్టు జీవిస్తే, అక్కడ పరిశుద్ధాత్మ ఉంటే అలా ఎట్లా ఉంటాడంటే వాడు. అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్మ లేని నెక్స్ట్ సెకండ్ మనలో ఏమొస్తుంది? రెడీగా ఉంటాడు సాతాను. అప్పుడు సాతాను వచ్చి పెద్ద పెద్ద విషయాల్లో మన పడగొడదాంలే విని, ఫస్ట్ విని దేవునికి ఉపయోగం లేకుండా చేస్తే చాలు, మనకని చాలు. చెప్తారు కదా, వీడు మంచికి పనికిరాడు, చెడుకి పనికిరాడు, వీడు ఎవడికి ఉపయోగం ఉండడు, అట్లాంటి ఎవరికి చెడు చేయడు, న్యూట్రల్గా పెడతాడు ఫస్ట్ వాడు. ఆ తర్వాత ఎవరికి తెలుసు? దేవుడు ఎరుగు, వారి వ్యక్తిగత జీవితాలు నాకు తెలియదు, ఎవరికి తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మకంలో ఉందంటే ఖచ్చితంగా వాడి లైఫ్ ఎప్పుడు దేవుని కొరకు ఏదో వాడు చేస్తామో మనం చూడగలుగుతాం ప్రియులారా. ఏదైనా కానివ్వండి, మొత్తం మీద దేవునికంటూ వాని జీవితము కనిపిస్తుంది. కొన్ని విషయాలు కొందరిలో ఏం కనిపిస్తుందండి? ఇప్పుడు చూడు, దానియేలు ఏం చేస్తున్నాడు? నెబుకద్నెజరుకి దర్శనం వచ్చిందా? అడుపు ఏం చేస్తున్నాడు? ఎంతో మంది ఉన్నారు, ఇదేలాగానే ఎవరి వల్ల సాధ్యం కాల. అప్పుడు అదేలా జరిగింది. ఇంకో విషయం తెలుసా, అక్కడ కూడా అదే మాట మాట్లాడతాడు. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. దానియేలు 4:8. కడపట బెల్తెషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను, కావున నేను అతనికి నా కలను చెప్పి తిని. ఒక్క నిమిషము, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి సరిగ్గా తెలియదు అది. సో వాళ్ళు దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇతనిలో దేవుడు అనేటువంటి ఆ దేవతల ఆత్మ ఇతనిలో ఉంది. కానీ మనకు అండర్స్టాండ్ అవ్వాలి, అక్కడ యాక్చువల్గా దానియేలు ఎవరి ఆత్మచేత ఉన్నాడు? దేవుని ఆత్మచేత ఉన్నాడని అర్థం. అలాగే మరలా మీరు 9వ వచనంలో చూడండి, ఎట్లనగా శకునగాండ్ర అధిపత్యగు బెల్తెషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మ నీయందున్నదనియు, ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము. మళ్ళీ ఏం చెప్తున్నాడు 9వ వచనంలో? పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందు ఉన్నదని అంటున్నాడు. అలాగే 18వ వచనం మీరు చూడండి, బెల్తెషాజరు నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనము ఇదే, నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావం నాకు చెప్పనేరడు, నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నీవే దానిని చెప్ప సమర్థుడ వంటిని. ఎన్నిసార్లు ఆయన చెప్తున్నాడు చూడండి ఆ పదాన్ని. అతనిలో ఏముంది? దేవుని స్పిరిట్ అండి, హోలీ స్పిరిట్ ఆయనలో ఉంది. అలాగే 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. 5వ అధ్యాయం 11లో ఏముంది? నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. వాళ్ళకి తెలియదు చెప్పడం, అలా చెప్తున్నారు. బట్ కానీ అక్కడ నిజంగా దానియేలు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడండి, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. అందుకే ఎవరి వల్ల సాధ్యం కాదు అది. ఆ భావాన్ని ఎవరి వల్ల మాత్రం చెప్పడానికి కుదిరిందే దానియేలు వారు. ఎందుకంటే వాళ్ళంతా అలా జీవించారండి, వాళ్ళంతా దేవుని పరిశుద్ధాత్మలోనే వారు ఉన్నారండి, అలాగే జీవించుకుంటా వెళ్ళారు ప్రియులారా. అందుచేత పరిశుద్ధాత్మ ఒకళ్ళు అంత సంపూర్ణంగా ఉన్నప్పుడు దేవుడు వాడిని ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో
వాడుతూనే ఉంటాడండి. రెగ్యులర్గా వాళ్ళు తాము దేవుని చేత వాడబడుతూనే ఉంటారు. వాడబడ్డం అంటే కేవలం బోధించడమే కాదు, మరి అపార్థం చేసుకోపోతారు. ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలు అపార్థం చేసుకున్నట్టు, వారికి బోధించేదే దేవునికి చేత వాడబడినట్టు అనుకొని అందరూ బైబిల్ ఎత్తుకొని పోయి బోధించేస్తున్నారు ఇప్పుడు. దాని తప్పితే ఇంకా వేరే సోర్సే లేదు దేవుని సంతోషపరిచేది అన్నట్లుగా. అట్లా కాదు, ఎన్నో విషయాలలో దేవుణ్ణి మనము సంతోషపరచచ్చు. అసలు మన లైఫే ఇప్పుడు నాకు తెలిసి మనం క్వశ్చన్ చేసుకోవాలండి, అసలు మనం దేవుని కంటే ఎడైనా యూజ్ చేయబడుతున్నామా పాత్రగా అంటే అర్థం ఏం తెలుసా? మనం అర్థం చేసుకోవాలండి. మనం వద్దని దేవుడు ఏం చేస్తున్నాడు, తీసి పక్కన పెట్టినాడని అర్థము. నేను యూజ్ చేసుకునేకంతా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో నా ఆత్మే లేదు, ఎట్లా యూజ్ చేసుకుంటానని నీ పక్కన కూర్చునేవాడో, నీ ముందర కూర్చునేవాడో, వెనక కూర్చునేవాడో, యువతలు కూర్చునేవాడో దేవుడు యూజ్ చేసుకుంటాం అంటే మనం చూసి క్లాప్స్ కొట్టాలంతే. కానీ మన జీవితం అయితే నిష్ప్రయోజనం. అందుకే ఫస్ట్లో చెప్పాను, దేవుడు పరిశుద్ధాత్మని ఎప్పుడు ఆయన తీసుకోడండి తిరిగి. ఆది అందే దేవుడు మనల్ని ఆకర్షించేటప్పుడే మనలో సమృద్ధిగా దేవుని పరిశుద్ధాత్మ ఇచ్చాడు. అది ఈరోజు మనలో ఉందా లేదా అనే దేన్ని బట్టి అంటే మనల్ని బట్టే. అయితే దేవుడు ఏ ఉద్దేశంతో ముద్రించాడు? విమోచన దినం వరకు మనము ముద్రించబడి ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈరోజు మనం విన్న వర్తమానం ఏమండి, మనము పరిశుద్ధాత్మ చేత లేదా దురాత్మ చేత నడిపించబడుతున్నామా అనేది పరిశీలించుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఎన్నో పాయింట్స్, కానీ మేజర్గా ఇవే దేవుడు బయలుపరిచాడండి. మొదటిది, సొంత కార్యాన్ని ఎక్కడైనా చూస్తూ ఉన్నామా? దేవుని పరిశుద్ధాత్మ లోపల్లో ఉండి దేవునికే ఉపయోగపడే జీవితం ఏంటది? అప్పుడు పరిశుద్ధాత్మ ఉందని ఎట్లా చెప్తాం? రెండోది, మనం ఈ జీవించే ఈ బ్రతుకు లేదా ఈ మరణము మూలముగా క్రీస్తును మనం ఏం చేయాలి? ఘనపరచాలండి. మూడోదిగా, మనం తీసుకునే నిర్ణయాలలోనే దేవుని పరిశుద్ధాత్మను అనుసరించి నిర్ణయమా, సొంత నిర్ణయమా, లేదా సాతాను యొక్క నిర్ణయమా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇక నాలుగోదిగా, పాపమే చేయలేడండి దేవుని పరిశుద్ధాత్మ అంటే. ఒకవేళ మనం ఇంకా పాపం చేసేస్తా ఉన్నామా ప్రియులారా, మనం బలహీనంగా ఉన్నామా ఏ విషయంలో అన్నా, ఇక నుంచి మనం ఏం చేయాలి? ప్రార్థన చేద్దామండి. మన శరీరం ఎంత బలహీనమైనది అనేది మనకు తెలుసు. మన బలహీనతను ఎరిగిన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు మన కోసం ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడండి. మనం వారము వెళ్ళి యేసుక్రీస్తు యొక్క రక్తంలో బలిభాగస్సులం అవుతున్నాము. చేత దేవుడు మనకు సహాయం చేయగలడు. మనం ఏ విషయంలో బలహీనముగా ఉన్నా దేవుడు మనం సరిచేయగలడు ప్రియులారా. కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఆ పాపమును మనం చేయకుండానట్లు మనం దేవుని దగ్గర సహాయాన్ని కోరుదాం. అలాగే చివరిగా ఏం చూసుకున్నామండి, దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉంది అని అంటే ఖచ్చితంగా దేవుని చేత మనము వాడబడాలి. కాబట్టి మనలో పరిశుద్ధాత్మ ఉందా లేదా అనేది ఇప్పటికే మనకు అర్థమై ఉంటుంది. ఇక్కడి నుంచి అయినా మనం ఏం చేయాలండి, ఈ 5 విషయంలో మనల్ని మనం సరిచేసుకొని మనం పరిశుద్ధాత్మ చేత మాత్రమే మరణ పర్యంతరము నడిపించబడినట్లుగా తండ్రి అయిన దేవుడు మనకు సహాయం చేయను గాక. అందరికీ